నూనె వేరే పోయి పండుతుంది. నూనె పొలి అవుతారా పెట్రోల్ అవుతుంది. ప్యాకెట్ ఇచ్చేయి అరితా బెచ్చాడు పక్కపో అది వచ్చుకోపో. అది ఇంకా మట్టగా అంతా తయారు చేస్తాడు. అది మింద పడాలా చెప్పాలా ಬೇರೆ ఎక్కువే కోసేయి. అది ఇంకొరంత పీకి కోసేయకూడదు అంటే ఆడ మారాకు ఆడ ఒకసారి పోయి అది కుక్క తింటా. ఇంకొరంత ఎక్కువే పోయి అడిగేది. సరేలే. దర్బార్ చికెన్కి వస్తున్నాడు. దర్బార్కు చికెన్ అలవాటు ఉంది తెలుసా మీకు? చికెన్లో కోడి కూడా అమ్ముతున్నాడు. జనమలు కాదులే, కోళ్ళ వ్యాపారం ఉండేది లేదు చెప్పు. దర్బారు కోళ్ళు వ్యాపారం పెట్టినాడు. అలవాటు ఉంది అని చెప్తుంటే ఎనుమలు కూడా వచ్చాడు రాడు. అదే వద్దు. కోళ్ళ వ్యాపారం పెట్టినాడు. అవు కోళ్ళ ఫారం పెట్టినాడు. పర్యాకు దూరం పర్యాకు కుక్క తింటుంది. ఎడబోయి దగ్గర పోయి. కుక్కలు అంటే మాకు ఇష్టం అబ్బా. దగ్గర పోయి ఏ వేసినా కూడా దగ్గర పోయి. అసలు చికెన్ కత్తి దిగి పోయి కాడు దూరంగా ఉండు. పోయి ఆమె మంట మండుతుంది చుట్టూ. పెద్ద పొలాలు పెట్టరు నువ్వు మొన్న ఆ పెద్ద పెట్టు. షాక్ మళ్ళీ ముడతాయి, సులభంగా ముడతాయి. అది కాదు పెట్టుకో నువ్వు అన్నా. అది మీదికి వచ్చినా కూడా ఏటు మీద అటు పీకు. అది సలుగాకు ఇసిరి దింగు రాణించాం దగ్గరికి. తిను కావాలంటే ఇంకొంత కండ ఈ మోకాళ్ళు వచ్చాయిలే. బే మోకాళ్ళు కొట్టి బే తిని అది వద్దు. అదే చెట్ట వంట చేసే మా అన్ననే. ఎర్రగడ్డలు కోసే మా వదిన. నేటికి మీరు చెప్పే మాటలు దీంట్లో పడిపోతుంటాయి. ఇది మేము ముఖం కంటలేదే. ఇది మీకు ముఖమే లేదే. లేదా సరే నేను పోయినా. నేను లేను. ఏం తరం కాదు పో స్వామి. అలా కోళ్ళు పానం చూసినారు. ఆడ కోట్లు వేరే పోతే నాకు తెలియదు. దర్బారు కురాకు తయారు చేస్తాడు. శ్రీకాంత్ బువ్వకు కడిగి పెట్టారు. బియ్యం ఉన్నట్టు అన్ని వేసేది.
ఎన్ని చెల్లు ఎవడి